సరేరా, నువ్వేం ఫీల్ అవ్వకు, నేను కనిపెడతాను. యారా గడ్డం గీసుకోలేదా? డబ్బులు సగం సగం గీసో స్టైల్ నవకరాయ్ చెప్పరా కన్నం తిప్పో ఆప్ కాడ చెప్పరా పేగులు బయటకొచ్చి గారు మళ్ళీ తీసుకో మొగదా యారా అంత స్టిప్ కొండుకో ఉంటే నేను ఉండాలి. నువ్వు ఉండలేవు. అరే ఆడు గొడుగు పట్టుకో గొడుగు యారా వద్దని కూడా అనవా పొడుగునయ్యాల కొట్టినట్టు మళ్ళీ 3 రోజులకి వచ్చేస్తాయి. వాడు లోపల ఏం చేస్తాడు? యారా నీ మీసాలు బాగున్నాయి, కట్ చేసాయి. అవునా? నేను స్విమ్మింగ్ పూల్ డ్రెస్ గా తీసుకురామన్నా ఎంత పొడుగు వేసుకొచ్చి ఇంకోసారి అలా చేయకు, చేస్తే బొట్టులో కానీ నెట్టిగలను. నా హద్దు నా లవరే నా ముద్దు రే మెల్లిగా లాగరా. నువ్వేట్రా తడివేస్తున్నావా? బ్యూటిఫుల్, సూపర్. ఇంకేంట్రా విశేషాలు? ఏం లేవే. అవును, ఎంతవరకు వచ్చింది లవ్ స్టోరీ? ఏదంతా వదిలే. చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో చదివాం. ఒక ఫోన్ లేదు, ఒక కలవడం లేదు. పోవే. అదిగో డాడీ నా వెంట పడుతున్నాడు. ఆడే నేనే డార్లింగ్. ఓ ప్రేమ నా ప్రేమ. ఓకే నీకోసం మళ్ళీ పాడుతా. ప్రేమే నీకు శాపం. ఒరే గుడ్డి సచ్చినోడా, నీ పాటతో అందరినీ చంపేస్తున్నావురా. ఒరే పక్కన ఎక్కడ పారిపోతున్నావు? ఎక్కడరా? మళ్ళీ పాడుతా. ప్రేమిస్తా నీకు అప్పిస్తా ఓ ప్రేమ నా ప్రేమ. కరుణించమే ఒకసారి. గానకాకిలా పాడడం కాదు, ముందు పోస్ట్ ఆఫీస్ సరి చూసుకో. పార్క్ లో పోస్ట్ ఆఫీస్ ఎందుకు ఉంటాడు డార్లింగ్? నేను చెప్పేది పార్క్ లో పోస్ట్ ఆఫీస్ గురించి కాదు, నీ ప్యాంట్ లో పోస్ట్ ఆఫీస్ గురించి. ఓ చూపించనా? లా 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 లే లా 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 లే లా 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 లే లా కోసమే పాడుతున్నాడు. లాగవే కుంభమాకుందానా? లా 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 లే లా 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 లే లా లా లా. ఇప్పుడు అర్థమైంది పురాణాల స్త్రీలు చాలా గొప్పవాళ్ళని ఎందుకంటారు. ఎలా భరిస్తున్నారా ఇలాంటి వాళ్ళని? గంగిరెద్దులకు అలాగే కూర్చున్నామే. లేగవేమే లేగో. ఓ ప్రేమ నా ప్రేమ. గానా.com ఓపెన్ చేశాడే, లేకపోతే నీకు సావేనే. నువ్వు వెళ్ళకపోతే వీడు ఇప్పుడు పాట ఆపేటట్లేడు. వీడు ఇలాగే పడితే ప్రళయం వచ్చి భూమి బద్దలైపోయేలా ఉంది బాబు. త్వరగా వెళ్ళవే. ఏంటో చెప్పు. లవ్ లెటర్ వస్తుంది. ఇది 10 రూపాయలు ఇచ్చింది. దీనికంటే నేను పువ్వులు అమ్ముకున్నలా కనబడతానేమో. ఓకే రైట్. నీ చేయితాకి నీ 10 రూపాయలు నా గుండెల్లో దాచుకుంటా. నేను ఇస్తా లవ్ లెటర్. హ్యాబిట్. చదువుకో. నా ప్రియాతి ప్రేమ ప్రియా, నేను చూడగానే తిరిగింది నా తలకాయ, నీకోసం కొట్టుకుంది నా గుండెకాయ. నువ్వు అవునంటే తినిపిస్తే చింతకాయ, నువ్వు కాదంటే తినేస్తే జిల్లెడికాయ. బారాసేనా? ఇది కూడా జిల్లెడికాయ. ఎవరు నువ్వు కాయలు పెట్టుకుని రెడీగా ఉన్నావా? నా ఫ్రెండ్ బాగున్నాడా? అయితే పర్లేదు. ప్రియా ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. జ్ఞానం తీసుకోవడానికి కాదమ్మా, రాస్ కోసం రాశాను ప్రియా. అబ్బో ఇక చాలు. నీ ఫేస్ కి ప్రేమ ప్రియా ఎందుకురా? చూడు బ్రదర్, ఫ్రెండ్స్ ప్రేమను ఎంకరేజ్ చేయాలి బ్రో. మీ నాన్న అందంగా లేకపోతే మీ అమ్మ అందంగా ఉంది కదా, అందుకే నువ్వు అందంగా పుట్టావు కదా. నేను అందంగా లేకపోతే నువ్వు అందంగా ఉన్నావు కదా, అందుకే మన పిల్లలు కూడా అందంగా పుడతారు కదా. అర్థం చేసుకోవా? ఓ ఛాన్స్ ప్రియా, నువ్వు నా ప్రేమ పాయసాను.
తాగదామని వచ్చా. నేను పోయిజన్ని తాగి చచ్చిపో. వెళ్ళు. నువ్వేమి చేసావు నేరం నాకెక్కడంటింది. చిన్నపోకుమా నా ప్రేమ. ఏమైందన్నా? ఇంకా ఉన్నావా? ప్రేమికులు ఎప్పుడు చిన్నపిల్లలేరా, అందులో మగ ప్రేమికుడు చిన్నపిల్లడేరా, ఎప్పుడు ఏడుతుంటాడు రా బాడీ గార్డ్ నా కొడక. ఎప్పుడు ఏం జరిగిందన్నా? అయ్యో నన్ను చూస్తావేట్రా, ఈ నెల జీతం ఇచ్చాను నీకు. నువ్వు అలా బాధపడకన్నా, నా వల్ల కావట్లేదురా. నా దగ్గర ఒక ఐడియా ఉందన్నా. ఏ నేను చెప్పినట్టు చేయన్నా, ఆ అమ్మాయి ఖచ్చితంగా నీ దగ్గరకు వచ్చేస్తుంది. అవునా? ఏంటిది? ఏంట్రా బాబు ఇది? ఏంటి చెప్పరా బాబు, చెప్పరా ఊరు చెప్పరా, చెప్పరా బాబు, చెప్పరా బాబు, చెప్పరా చెప్పరా. ఆహా ఓహో నువ్వు సూపర్ రా. గన్నలేదురా, ఉంటే పేల్చేది నీ ఆనందంలో. థ్యాంక్స్ రా, నిజంగా నువ్వు నా అసిస్టెంట్. ఆ తాళలిటి నైస్ గాడ్. రే తాళలు ఈ పని చెప్పి అవుతాను గిట్రా పందినయాల. భోజనం ఎక్కడ తిందాం? కాఫీ హోటల్లోనా? వాడు చాలా ముదుర్రా, శవాలతో కూడా కాపురం చేసే కామాంధుడు. బచ్చా చెప్పానా, వచ్చేసాడు కామాంధుడు. చేయి చాపా. జూబ్లీస్ లో 5 ఎకరాలు, హైటెక్ సిటీలో 5 అంతస్తుల భవనం, నా ఆంధ్ర బ్యాంక్ లో 400 కోట్లు, న్యూజివీడ్ నుండి మొత్తం కొబ్బరి తోటలు, ఏటాల చూస్తున్నాం. మిగిలిన ఇంటి పేపర్లు, బండి తాళాలు. ప్రియా, నువ్వు అడిగితే నా యావదాస్తిని కాదు, పక్క వాళ్ళ ఆస్తిని కూడా దారదత్తం చేస్తాను, కానీ లవ్ చేయని మాత్రం అనొద్దు. గుర్రాన్ని ఎత్తుక్కో. ఫేస్ బాలేదు, అసహ్యం అంది, తాకితేనే ప్రాణం పోతుందంది. ఇప్పుడేమో ప్రాపర్టీ పేపర్ చేతిలో పడగానే ప్రేమ పుట్టి బాయ్ అంది. ఇంకా వీళ్ళు మారర్రా. రేయ్ నిత్య దొరకట్లేదు, ఇప్పుడు ఏం చేద్దాం రా? ఎలా అయినా నిత్యం తీసుకొస్తానని తమ్ముడికి మాట ఇచ్చాను రా. ఓ పని చేద్దాంరా. ఏంట్రా, ఈ సోషల్ నెట్వర్క్ సైట్ లో వెతికితే దొరుకుతుందేమో. రే ఏమన్నా ఇచ్చావరా నువ్వు? ఈ రోజుల్లో నెట్వర్క్ కనెక్షన్ లేని ఇల్లు, ఫేస్బుక్ అకౌంట్ లేని అమ్మాయి అస్సలు ఉండదు, కాబట్టి ఖచ్చితంగా దొరుకుతుంది. వెతుకుతాం. రే చూడరా, చెప్పరా. ఇది చూడు, ఈ నిత్యేనా? అరే నువ్వు చూపిరా, నీ దాంట్లో చూపి. ఇదా? అరే నాకు ఐడియా వచ్చిందిరా. ఏంట్రా? ఫోన్ నెంబర్ ఉంది కదా, ఆ నెట్వర్క్ ఏదో తెలుసుకొని అదే ఆఫీస్కి వెళ్ళి అడ్రస్ తెలుసుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి పట్టుకోవచ్చు కదా. సూపర్ సూపర్ అంతే. ఫిక్స్ రా, ఇది కంపల్సరీ దొరుకుతుంది. అడ్రస్ అయితే ఈజీగా దొరుకుతుంది. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, పట్టుకుందాం. రేపే మనం ఆఫీస్కి వెళ్ళి వెతుకుతున్నాం. అంతే, మహేష్ ఇలాంటి బాధ రండిరా. ఇల్లు కాదురా, ఆ ఇల్లు అయి ఉంటుంది. ఇదిగోరా, ఇదే అడ్రస్. ఒరే లాక్ చేసి ఉందిరా. సరేరా, నువ్వు టెన్షన్ పడకు, పక్కింట్లో అడుగుతున్నాడు.